నమస్తే మిత్రులు, స్వాగతం. లక్ష్య సభజితం దేశవ్యాప్తంగా కూడా మరి చాలా సెంటర్లో హెల్త్ సెంటర్లో డ్రై రన్ కార్యక్రమం ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా ఈరోజు డ్రై రన్ 17 మందికి మరి నిర్వహిస్తున్న సందర్భంగా ఇక్కడ మరి ఇన్ఛార్జ్ అయినటువంటి అర్చన గారు అలాగే దీన్ దయాల్ గారు ఉన్నారు. వారిని మరి వచ్చి తెచ్చుకున్నాం. పాండమిక్ అయినటువంటి కరోనా దీన్ని నియంత్రించేందుకు శాస్త్రవేత్తల ఆవిరల కృషి ఫలితంగా మనం వ్యాక్సిన్ కనుగొనడం జరిగింది. దేశీయంగానే కోవాక్సిన్, కోవిషీల్డ్ అనే రెండు టీకాలు ఇది భారత ప్రభుత్వం కూడా దీనికి ఆమోదం తెలిపింది. దానికి అనుగుణంగా ఈరోజు జనవరి 8 పూర్తిగా దీని యొక్క దేశవ్యాప్తంగా అన్ని సెంటర్లలో స్పెషల్గా ప్రభుత్వ ఆసుపత్రి కేంద్రాల్లో దీన్ని ఏ విధంగా ఇవ్వాలి ప్రజలందరికీ రాబోయే 10 రోజుల కార్యక్రమం 10 రోజుల్లోనే వ్యాక్సిన్ దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టబడుతుంది. కాబట్టి దీనికి ఏ విధంగా ఇవ్వాలి, దీని యొక్క ప్రణాళిక ఏ విధంగా చేసుకోవాలి, తప్పప్పులు మనం ఎలా సరిదిద్దుకోవాలి అనే ఉద్దేశంతో ఈ రోజున దేశవ్యాప్తంగా డ్రై రన్ అనే కార్యక్రమం, డమ్మీ టీకా కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది. అందులో భాగంగా కరీంనగర్లో కూడా ఈరోజు మేము పూర్తి ఏర్పాట్లు సిద్ధం చేసుకొని తదనుగుణంగా డమ్మీ వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ టోటల్గా 22 మంది బెనిఫిషరీస్ ఉన్నారు. దానికి అనుగుణంగా మేము చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ అయితే ఈ యొక్క వ్యాక్సిన్ అనేది సేమ్ కంపెనీది ఇవ్వబడుతుంది. ప్లస్ ఈ 2 డోసులు తీసుకున్నప్పుడే ఒక నెల రోజుల వ్యవధిలో ఆ యొక్క వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తికి సురక్షితంగా ఉండగలుగుతాడు. కాకపోతే ఇది వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది కాబట్టి ఇది ఇవ్వగానే అందరం మనం బయట ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు, ఇంతకుముందు మాదిరిగా అనేది కూడా మనం అనుకోకూడదు. ఎందుకంటే ఇది యొక్క వ్యాక్సిన్ యొక్క సివియారిటీని తగ్గిస్తుంది, కానీ ఇన్ఫెక్టివిటీ ఇతరులకు అంటించేదాన్ని తగ్గించలేదు. వ్యాక్సిన్ తీసుకోబడిన వాడు ఇన్ఫెక్ట్ కాబడతాడు, మళ్ళీ దాని సివియారిటీ చూపించవచ్చు. కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్నా కూడా తగు జాగ్రత్తలు ప్రతి ఒక్కరు పాటించాల్సి ఉంటుంది. మాస్క్ ధరించడం, శానిటైజ్ చేసుకోవడం అనేది పాటించాలి. ఈ పూర్తిగా దేశవ్యాప్తంగా అందరికీ ఇవ్వబడినప్పుడే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది. తర్వాతనే మనం ఫ్రీ ఆఫ్ కరోనా అవ్వబడతాం. అప్పటి వరకు మాత్రము కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఉండి మనం అందరం అయితే ఇందులో భాగంగా గవర్నమెంట్ హెల్త్ కేర్ వర్కర్స్, డాక్టర్స్ దగ్గర నుంచి కింది స్థాయి ఆశా వరకు కూడా కరోనా సమరంలో ముందుండి వారి యొక్క ప్రాణాలకు తెగించి కూడా ఇందులో అవిరళ కృషి జరిపినందుకు గవర్నమెంట్ హెల్త్ కేర్ వర్కర్స్ అనేది డేటా మేము ఆల్రెడీ ఇంతకుముందు అప్లోడ్ చేయించాము. వివిధ గవర్నమెంట్ ఆసుపత్రులు అయితేంది, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్స్ నుండి స్వీపర్ స్థాయి సిబ్బంది వరకు కూడా అందరిది అప్లోడ్ చేయడం జరిగింది. తదనుగుణంగా హెల్త్ కేర్ వర్కర్స్ లిస్టు తీసుకొని మేము ఫస్ట్ ఫేజ్లో మేబీ ఒక 10 రోజుల్లోనే ఈ కార్యక్రమం ఉండబోతుందని చూచాక మాకు తెలిసింది. కాబట్టి ఈ డమ్మీ కార్యక్రమంలో హెల్త్ కేర్ వర్కర్స్ నమోదు చేయబడింది. ఏదైతే రియల్గా స్టార్ట్ చేయబడుతుందో అప్పుడు హెల్త్ కేర్ వర్కర్స్ అందరికి కూడా మేము వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డివిజన్లో అయితే 9,000 మంది ఇంక్లూడింగ్ ప్రైవేట్ ఉన్నారు. అయితే ఈ డివిజన్లో వచ్చేసి అన్ని ప్రభుత్వ కేంద్రాల్లో, ప్రైమరీ హెల్త్ సెంటర్లో, సిఎస్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో, ప్లస్ ఎక్కడైతే పెద్ద ఇన్స్టిట్యూషన్స్ మోర్ దాన్ 500 బెనిఫిషరీస్ ఉన్నారో అక్కడ కూడా సెషన్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఇంకా ఎక్కువ ఉంటే కనుక 1000-2000 ఉంటే 2-3 సెషన్స్ కూడా ఏర్పాటు చేసి ఒక బుధవారము, శనివారము, ఆదివారాలు పబ్లిక్ హాలిడేస్ తప్పించి మిగతా అన్ని రోజుల్లో కూడా మేము వ్యాక్సినేషన్ చేయడానికి ఏర్పాట్లు మేము చేసుకున్నాము. అయితే హెల్త్ కేర్ వర్కర్స్ వచ్చేసి అంటే మొత్తం చేసినా కూడా వారం రోజుల్లోనే ఈ ప్రాసెస్ మొత్తం మనం ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేయొచ్చు. నెక్స్ట్ విడత వచ్చేసి మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్, పోలీస్ పీపుల్, శానిటైజర్ వర్కర్స్, గ్రామ పంచాయతీ, జిహెచ్ఎంసీ శానిటైజర్ వర్కర్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్, డిఫెన్స్ వాళ్ళు ఈ యొక్క సిబ్బంది ఉంటారు. శానిటరీ వర్కర్స్ వీళ్లకు సెకండ్ ఫేజ్లో అనేది ఇవ్వబడుతుంది. సెకండ్ ఫేజ్ తర్వాత సెకండ్ ఫేజ్ అబౌవ్ 50 ఇయర్స్ వాళ్ళు ప్లస్ 18 years to 15 years విత్ కోమార్బిడ్ కండిషన్స్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి ఇవ్వాలనేది మేము ప్రణాళిక పెట్టుకున్నాము.
ప్రభుత్వ ఆదేశానుసారము. ఈ యొక్క 3 విడతలు అయిపోయిన తర్వాత మేబీ కామన్ పబ్లిక్ ఇవ్వబడుతుంది. దానికి ఇంకా మాకు సరి అయిన విధి విధానాలు ఇంకా రావాల్సి ఉంది. కానీ ఈ యొక్క డ్రై రన్ చేపట్టడం ఈరోజు తదనుగుణంగా విజయవంతంగా చేపట్టడం సర్వనగర్లో జరిగింది. దీనికి ముందస్తు ప్రణాళిక మా యొక్క సిద్ధం చేసుకున్న లోటుపాట్లు సరి చేసుకుంటాము. మీ త్వరలోనే చేపట్టబోయే అసలైన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఇది తొలి నాందిగా నేను భావిస్తున్నాను. పూర్తిగా దయచేసి ప్రజలందరూ కూడా ఎవరికైతే నిర్దేశించారో వాళ్ళే వ్యాక్సినేషన్ ఇవ్వబడతారు. అపోహలు పెట్టుకోవద్దు ఎవరు కూడా. ఈ వ్యాక్సిన్ కూడా పూర్తిగా 99% సురక్షితమైంది, మరి కాంప్లికేషన్స్ లేకుండా ఉన్నది. ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫార్మా ఆఫ్ ఇండియా దీనికి ఆమోద ముద్ర వేసింది అంటేనే ఇది పూర్తి సురక్షితమని మనకు తెలుసు. ప్రజల్లో కూడా వస్తుంది సామాన్య జనానికి. కానీ ఫేజ్ వైజ్గా హెల్త్ కేర్ వర్కర్స్ ఫస్ట్, తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్స్, తర్వాత అబవ్ 50 years, బిలో 50 years విత్ కోమార్బిడ్ కండిషన్స్, జనరల్ పబ్లిక్. తదనుగుణంగా మనం పూర్తిగా ఈ యొక్క మన దేశాన్ని కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవడానికి ఎవరి విధంగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం, నేను డాక్టర్ అర్చన, సరూనగర్ పిహెచ్సి వైద్యాధికారిని, మెడికల్ ఆఫీసర్. ఇవాళ ఇక్కడ మేము కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అంటే ఇదేంటంటే మనం అప్పుడు ఎలా చేయాలి అనేది మనం ఒక మాడ్యూల్ లాగా, ఒక డమ్మీ ఎక్సర్సైజ్ లాగా ఇవాళ అందరూ ఆల్ ఓవర్ స్టేట్ చేస్తున్నారు. కాబట్టి మేము కూడా మాకు ఇవాళ 17 బెనిఫిషరీస్ లిస్ట్ ఇచ్చారు. సో అది మేము సక్సెస్ఫుల్గా చేసాము. అంటే మనం కోవిన్ యాప్ కూడా ఉంటుంది, యాప్లో ఎంటర్ చేయడం, ఎలాగా వ్యాక్సిన్ ఎలా ఇవ్వడము, అంటే ఏ షెడ్యూల్, వెయిటింగ్ రూము, అబ్జర్వేషన్ రూము, వ్యాక్సినేటర్ రూము, అవన్నీ మేము అన్నీ తయారు చేసి ఇవాళ రెడీ చేసి ఈ ప్రోగ్రామ్ చేసాము. మనకి టోటల్ మండల్లో, సరూనగర్ మండల్లో 5 నుంచి 6 వేల వరకు హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారు, అంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్. సో వీళ్ళందరినీ పేర్లు అప్పుడే మేము ఇంతకుముందే నమోదు చేయడం జరిగింది. ఎప్పుడైతే మనకి వ్యాక్సిన్ రావడం జరుగుతుందో అప్పుడు ఒక యాక్షన్ ప్లాన్ ఉంటుంది. యాక్షన్ ప్లాన్ ప్రకారం ఏ రోజు ఎక్కడ వ్యాక్సిన్ సెషన్ చేస్తాము, అంటే పర్ డే 100 మెంబర్స్కే చేయాలి. సో 100 మెంబర్స్ డేటా ఆ రోజు వస్తుంది మనకి. సో వాళ్ళకు కూడా SMS వస్తుంది, వాళ్ళు ఆ రోజు ఎక్కడ ఏ టైంకి వెళ్ళాలి అనేసి. సో మనము అప్పుడు మొత్తంగా మనకి 6,464 మంది సరూనగర్ మండలంలో హెల్త్ కేర్ వర్కర్స్ మాత్రమే. తర్వాత సెకండ్ ఫేజ్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్ వాళ్ళందరూ వస్తారు. ఇప్పుడైతే ఈ కార్యక్రమం హెల్త్ కేర్ వర్కర్స్ అయితే నమోదు చేయడం జరిగింది. వ్యాక్సిన్ రాగానే మనము ఫస్ట్ హెల్త్ కేర్ వర్కర్స్కి ఒక ఫేజ్ ఆఫ్ డోస్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళకి 28 days తర్వాత సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ ఉంటుంది. అది కూడా వాళ్ళకి SMS వచ్చేస్తుంది, అంటే పలానా ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో వాళ్ళకి SMS వస్తుంది, ఏ రోజు ఏ టైంకి వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి అని రావాలి అనేసి. అది మా దగ్గర కూడా ఆ లిస్ట్ ఉంటుంది. సో వారు రాగానే ఆ లిస్ట్లో వాళ్ళ పేరు ఉందా లేదా అని చూసి మేము ఆ రోజు వాళ్ళకి టీకా చేయడం జరుగుతుంది. కాకపోతే ఆ లిస్ట్లో ఆ రోజు వాళ్ళ పేరు లేకపోతే మాత్రం ఇవ్వడం కుదరదు. అంటే ఎవరైనా మాకెందుకు ఇవ్వరు అని అడగడానికి లేదు, అంటే ఇది రూల్. ఆ రోజు లిస్ట్లో ఎంతమంది 100 మంది ఎవరు ఉన్నారో వారి పేర్లు ఉన్న వాళ్ళకే మనం ఇస్తాము. అండ్ అందరికీ అపోహలు ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్మసీ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి అది కన్ఫర్మ్ అయింది కాబట్టి దాదాపు ఎవరికి ఏమీ జరగదు. మనము వేచి చూడాల్సిందే, ఎందుకంటే ఎఫికసీ ఎప్పుడైనా బాగుంటుంది. ఏం లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు రిలీజ్ చేయాలి కాబట్టి అపోహలు ఎవరు పెట్టుకోవద్దు. దయచేసి అందరూ వ్యాక్సిన్ అంటే వారికి ఎవరిది వాళ్ళకి వస్తుంది. ఫస్ట్ హెల్త్ లైన్ వర్కర్స్, తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్స్ అన్నీ అయ్యి మళ్ళీ సామాన్య ప్రజలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ అవైలబుల్ అవుతుంది. మనం అందరూ ఎప్పుడైతే వ్యాక్సిన్ తీసుకొని మళ్ళీ సోషల్ డిస్టెన్స్, మాస్కింగ్, శానిటైజర్ అవన్నీ పాటిస్తేనే ఈ COVID-19 అనే దాన్ని మనం జయించగలం.